Good morning, everyone. Today we'll discuss about the corrosion and rancidity. సో మీకు కరోజన్ అంటే ఏంటి తెలుసా? సపోజ్ ఏవైనా మెటల్స్ కానీ, శాంపిల్కి సిల్వర్ తీసుకోండి, సిల్వర్ పైన బ్లాక్ కలర్ కోటింగ్ వస్తుంది. సిల్వర్ తీసుకున్నారనుకోండి, సిల్వర్ పైన బ్లాక్ కలర్లో ఫామ్ అవుతుంది చాలా రోజులు. దాన్ని వాడకుండా అలా పక్కన పెట్టేస్తే సిల్వర్ స్పూన్లు కానీ అలాంటివన్నీ తీసుకుంటే, స్టీల్ స్పూన్లు అయినా సరే, స్టీల్ కానీ సిల్వర్ కానీ స్పూన్లు అయినా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది కోటింగ్. అదే కాపర్ తీసుకోండి, కాపర్ ట్యాప్లు లేకపోతే కాపర్ మెటీరియల్స్ అలాంటివి తీసుకున్నారనుకోండి, వాటిపైన గ్రీన్ కలర్ కోటింగ్ ఒకటి వస్తుందన్నమాట. అండ్ ఐరన్ తీసుకోండి, ఐరన్ పైన ఏమైపోతుంది, తుప్పట్టేస్తుంది అన్నమాట. రస్ట్ ఫామ్ అవుతుంది. తప్పటి అంటే కొత్తది కొన్న సైకిల్ ఎలా ఉంటుంది, కొద్ది రోజుల తర్వాత ఏమైపోతుంది, అది వాడగా అది వాడకుండా పక్కన పెట్టేయడం, లేకపోతే అలా పెట్టేసినప్పుడు బ్రౌన్ కలర్లో ఒక పైన ఒక లేయర్ ఫామ్ అవుతుంది అన్నమాట. రైట్. సో దాన్నే మనం రస్ట్ అని అంటాం ఐరన్కి. సో మిగిలిన వీటికి ఒక సపరేట్ లేయర్ ఫామ్ అవుతుంది కదా, దాన్ని మనం కరోజన్ అని అంటాం. రైట్. సో ఇక్కడ ఏమైపోతుంది, ఫార్మేషన్ ఆఫ్ ఎన్ ఆక్సైడ్ లేయర్ ఆన్ ది టాప్ ఆఫ్ అ సబ్స్టెన్స్. సపోజ్ ఇప్పుడు ఇది ఐరన్ అనుకోండి, ఐరన్ పైన అలా వాడకుండా వదిలేస్తాం కదా మనం, వదిలిన కొద్ది రోజులకి పైన ఒక లేయర్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఇలా లేయర్ ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఆక్సైడ్ లేయర్ అంటాం. ఈ ఆక్సైడ్ లేయర్ ఎలా ఫామ్ అయిందంటే, మన చుట్టూరు ఉన్న ఎన్విరాన్మెంట్లో మాయిశ్చర్ ఉంటుంది కదా, మాయిశ్చర్ ఈజ్ అ మిక్చర్ ఆఫ్ బోత్ వాటర్ అండ్ ఎయిర్. రెండు కలిపి ఉంటాయి, వాటర్ ఎయిర్ కలిపి ఉంటాయి. కంటిన్యూస్గా ఇవి రెండు వెళ్ళి డైరెక్ట్ మెటల్కి టచ్ అయితే పైన ఒక లేయర్ కింద ఫామ్ అవుతుంది అన్నమాట కొద్ది రోజులకి. బట్ దిస్ కరోజన్ ప్రాసెస్ స్లో ప్రాసెస్, వెంటనే చూడలేము మనం. రైట్. స్లోగా గ్రాడ్యువల్లీ కొంచెం టైం పడుతుంది. 3 to 4 days తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. రైట్. సో 3 to 4 days అంటున్నాను నేను. రైట్. అప్రాక్సిమేట్లీ 15 to 30 days మేబీ అప్రాక్సిమేట్లీ. సో కరోజన్ అంటే ఐడియా ఉంది కదా మీకు. ఇప్పుడు పైన ఒక ఆక్సైడ్ లేయర్ ఫామ్ అవడం, అండ్ ఎప్పుడైతే కరోజన్ ఫామ్ అవుతుందో మెటల్ యొక్క కెపాసిటీ అనేది మొత్తం తగ్గిపోతుంది అన్నమాట. అంటే ఏంటి, పైన లేయర్ అంతా తినేస్తుంది కాబట్టి సగానికి పైగా మెటల్ని ఇది తినేస్తుంది ఈ ఆక్సైడ్ లేయర్. ఇప్పుడు ఐరన్ తీసుకున్నారనుకో, ఐరన్ పైన తుప్పట్టేసిన ఐరన్ ముక్కలు తీసుకుంటే దాన్ని మొత్తం క్లీన్ చేద్దామని చూస్తే దాని లేయర్ అనేది కొద్దిగా తగ్గుతుంది, ఎందుకంటే పైన ఒక లేయర్ మొత్తం తినేసింది అది. సో మనకి ఎగ్జామినేషన్ హాల్లో ఈ కరోజన్కి సంబంధించిన అడిగే క్వశ్చన్స్ ఏమున్నాయంటే, కరోజన్ ఎలా వస్తుంది అనేది మనకి 3rd chapterలో సపరేట్ యాక్టివిటీ ఉంది. బట్ ఇక్కడ వీడి మెయిన్ ఫోకస్ పెట్టేది కరోజన్ గురించి. ఏంటంటే, ఇప్పుడు కరోజన్ రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? సో ఫర్ దిస్ కేస్ యూ నీడ్ టు సీ దీస్ థింగ్స్ వన్ బై వన్. ఫస్ట్ ప్రాసెస్, యూ నీడ్ టు అప్లై paint. So you need to apply the paint on iron articles పైన, వీటిపైన పెయింట్ అప్లై చేసామనుకోండి. సో పెయింట్ వేస్తే మనకి తుప్పు అనేది పడుతుంది. ఏం చేస్తుంది, అప్పుడు పెయింట్ వేసినప్పుడు పైన ఆల్రెడీ మనం ఒక లేయర్ పెట్టేస్తే గాలి, అదే మాయిశ్చర్లో ఉన్న హ్యూమిడ్ ఎయిర్ అనేది వచ్చేసి ఇలా డైరెక్ట్ తగులుదామంటే పెయింట్కి తగిలి వెళ్ళిపోతుంది తప్ప డైరెక్ట్ మెటల్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు కాదు. మెటల్కి టచ్ చేస్తే కరోజన్ జరుగుతుంది. బట్ మనం మెటల్కి టచ్ చేయకుండా ఏం చేస్తున్నాం, పెయింట్ అప్లై చేసేస్తున్నాం. అప్పుడు ఏమైపోతుంది, కరోజన్ అనేది జరగదు. రైట్. సో దట్ వాజ్ ద ఫస్ట్ థింగ్, కరోజన్ని తగ్గించే ప్రాసెస్ ఫస్ట్ది. సెకండ్ది, ఆయిల్ కానీ గ్రీజ్ కానీ రాయడం. సో అందుకే మెటల్స్కి మ్యాక్సిమం మనం ఆయిల్ కానీ గ్రీజ్ కానీ వేస్తూ ఉంటాం. సో మనం వాడే డే టు డే లైఫ్ ఉన్నాయి కదా, బండ్లు కానీ సైకిళ్ళు కానీ ఇలాంటి వాటికి చైన్లు ఉంటాయి. వాటికి ఏం చేస్తారు, ఆయిల్ లేకపోతే లోపల పార్ట్స్ ఉంటాయి. రైట్. అలాంటి పార్ట్స్కి గ్రీజ్ అప్లై చేస్తూ ఉంటాం. ఇలా అప్లై చేసినప్పుడు ఏమైపోతుందంటే కరోజన్ తుప్పట్టదు, అవి పాడైపోకుండా చాలా రోజులు ఉంటాయి. అండ్ థర్డ్, వీ కుడ్ గ్యాల్వనైజ్. సో ఈ గ్యాల్వనైజేషన్ ప్రాసెస్ అంటే వెరీ సింపుల్. పైన లేయర్ కింద జింక్ మెటల్ని
జింక్ లేయర్ అనేది వేసేస్తాం అన్నమాట. ఇప్పుడు మెటల్ని తీసుకుంటాం, ఆ మెటల్ని అసలు పైన ఎటువంటి డస్ట్ పార్టికల్స్ ఏమీ లేకుండా మొత్తం డీటెయిల్గా క్లీన్ చేసుకుంటాం. సో అక్కడ సపరేట్ కెమికల్స్ ఉంటాయి గ్యాల్వనైజేషన్ ఫ్యాక్టరీస్లో. ఆ ఫ్యాక్టరీస్లో కొన్ని సపరేట్ లిక్విడ్స్ ఉంటాయి అన్నమాట, రైట్, యాసిడ్స్ మేబీ. యాసిడ్స్లో ఆ మెటల్ని ఒకసారి డిప్ చేసినప్పుడు పైన చెత్తారు, రైట్, మొత్తం క్లీన్ అయిపోతుంది. ఎటువంటి చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కానీ, కరోజన్ పార్టికల్స్ కానీ, రస్టింగ్ పార్టికల్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ క్లీన్ అయిపోతాయి. తర్వాత తీసుకొచ్చి సపరేట్ లేయర్స్ ఉంటాయి, జింక్ అనేది మొత్తం డిజాల్వ్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో అందులో దీన్ని ఒకసారి ముంచి తీస్తే ఏమైపోతుంది, ఐరన్ మెటల్కి సో కింద నుంచి పై వరకు మొత్తం అంతా కూడా ఒక లేయర్ కింద ఫామ్ అయిపోతుంది. అంటే జింక్ లేయర్ అనేది మొత్తం ఫామ్ అయిపోయింది. ఈ జింక్ ఏం చేస్తుంది, గాలి వచ్చి దానికి తగిలినప్పుడు జింక్కి తగులుతుంది తప్ప లోపల ఉన్న ఐరన్కి తగలదు కదా, రైట్. సో మనకి కరోజన్ అనేది ఇలా ఆపే ఛాన్సెస్ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, హౌ టు రెడ్యూస్ కరోజన్ అని. సో మీకు 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్లో వీటి మీద ఫోకస్ చేస్తూ ఉంటాడు. వై డూ అప్లై పెయింట్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్ అని, ఐరన్ ఆర్టికల్స్ పైన పెయింట్ ఎందుకు వేస్తామని చెప్పి, సో ఇలాంటి వాటికి అడుగుతూ ఉంటాడు. అండ్ కరోజన్ గుర్తుపెట్టుకోండి. దీని గురించి ఇంకా డెప్త్ మనం థర్డ్ చాప్టర్లో సపరేట్ యాక్టివిటీస్ అవి ఉన్నాయి దీని గురించి. విల్ డిస్కస్ అబౌట్ దేర్ ఇన్ మచ్ డీటెయిల్. అండ్ ర్యాన్సిడిటీకి వచ్చేద్దాం. సో మీకు ర్యాన్సిడిటీ అంటే ఐడియా ఉంది కదా, తెలీదా? ర్యాన్సిడిటీ అంటే స్పాయిలింగ్, ఇంకా మాటలో చెప్పుకోవాలంటే ఆక్సిడైజేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. ఆక్సిడైజేషన్ అంటే ఏంటి, యాడింగ్ ఆక్సిజనా? అంటే మనం తిన్న ఫుడ్ మెటీరియల్స్కి ఆక్సిజన్ తగిలితే స్పాయిల్ అయిపోతాయంట. ఇస్ ఇట్ ట్రూ? ఎస్, ఇట్స్ ట్రూ. ఫర్ సపోజ్ మధ్యాహ్నం కర్రీ వండుకున్నారు మీ మమ్మీ, ఏం కర్రీ వండారు, శాంపిల్కి చికెన్ కర్రీ వండారు అనుకోండి. అది ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏమైపోతుంది, టేస్ట్లో కొన్ని చేంజెస్ వస్తాయి. అదే తర్వాత రోజు మార్నింగ్ అనుకోండి, ఏమవుతుంది, ఇంకా అసలు తినడానికి అది మ్యాక్సిమం పనిచేయదు, ఎందుకంటే స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట, రైట్. ఎందుకంటే ఇప్పుడు కర్రీ లోపల ఏముంటాయి, మనకు కొన్ని పార్టికల్స్ ఉంటాయి, లైక్ ఫ్యాట్ అండ్ ఆయిల్, ఈ పార్టికల్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే డైరెక్ట్ వచ్చి కాంటాక్ట్ అవుతుంది, చూసారా, ఏంటిది, డైరెక్ట్ వచ్చి ఎయిర్ అనేది దీనికి తగులుతుంది. ఎయిర్లో ఏముంటుంది, ఆక్సిజన్ ఉంటుంది కదా, ఆక్సిజన్ వచ్చి దీనికి తగిలిన వెంటనే కొద్దిగా అందులో ఉన్న ఫ్యాట్ పార్టికల్స్ అండ్ ఆయిల్ పార్టికల్స్ గెట్స్ ఆక్సిడైజ్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆక్సిడైజ్ అయిపోతుందో కొద్దిగా అండ్ ఆక్సిడైజ్ అయిపోతుందో కొద్దిగా లోపల ఉన్న ఫుడ్ అనేది స్పాయిల్ అవ్వడం ఫామ్ అవుతుంది. ఈ స్పాయిల్ అయ్యే ప్రాసెస్లో ఇట్ ఎమిట్స్ సమ్ గ్యాసెస్ అండ్ దోస్ గ్యాసెస్, ఆ స్మెల్ పీలిస్తేనే మనకు ఐడియా వచ్చేస్తుంది అన్నమాట, అది స్పాయిల్ అయిందా బాగుందా అని చెప్పేసి, రైట్. సో ర్యాన్సిడిటీ, ఇప్పుడు శాంపిల్కి మీరు కావాలంటే ఇంటి దగ్గర ఒక యాపిల్ని కట్ చేయండి. యాపిల్ని కట్ చేశారనుకోండి, చిన్న ముక్క వస్తుంది. ఆ ముక్కని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే కొద్దిసేపటికి, అప్పటి వరకు వైట్గా ఉంటుంది కట్ చేసిన ఒక 10 to 20 minutes మేబీ అప్రాక్సిమేట్లీ అబ్జర్వ్ చేస్తే పైన ఒక లేయర్ అనేది ఫామ్ అయిపోతుంది అన్నమాట, బ్రౌన్ కలర్ లేయర్ కింద వచ్చేస్తుంది, రైట్. అంటే ఏంటి, దానికి ఆక్సిజన్ తగిలిన వెంటనే ఫుడ్ అనేది ర్యాన్సిడిటీ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇట్ స్టార్టెడ్ ర్యాన్సిడిటీ విచ్ మీన్స్ నథింగ్ బట్ స్పాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కొద్దిగా. మనం తినేటప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఈ ముక్కను కట్ చేసి మిగిలింది తింటాం, రైట్. లేదు, ఒక్కొక్కసారి టిఫిన్ బాక్సెస్, ఇలాంటి బాక్సెస్లో మనకి పేరెంట్స్ మనం కట్ చేసుకోలేదని చెప్పేసి ఏం చేస్తారు, ఈ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేస్తారు ముందు మనకి. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత వాటిపైన చిన్న లేయర్స్ ఉంటాయి, చిన్న లేయర్ కొద్దిగా స్టార్ట్ అవుతుంది అన్నమాట స్పాయిల్ అవ్వడం. సో కట్ చేసినవి ఎక్కువ ఒక 2 to 3 hours అంతే, అంతకు మించి ఎక్కువసేపు ఉంచి తర్వాత తినడం అంటే ఏమైపోతుంది, స్పాయిల్ అయిన ఫుడ్ తిన్నట్టు అవుతుంది, రైట్. యూ లీడ్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ మేబీ, రైట్. ఇప్పుడు ర్యాన్సిడిటీ అంటే ఐడియా ఉంది కదా మీకు, ఎక్కువసేపు అంటే ఆక్సిడైజ్ అయిపోతుంది అన్నమాట. మరి ఫుడ్ పార్టికల్స్ మరి ర్యాన్సిడిటీ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, వెరీ సింపుల్. ఈ ఫుడ్ పార్టికల్స్ అనేవి ఇలా ర్యాన్సిడిటీ అంటే స్పాయిల్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే యాంటీ ఆక్సిడెంట్స్ అని ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ని మనం దాంట్లో యాడ్ చేస్తుంటాం. ఈ యాంటీ ఆక్సిడెంట్స్కి ఎగ్జాంపుల్ ప్రిజర్వేటివ్స్ ఉంటాం,
ఇప్పుడు పికిల్స్లో కానీ ఇలాంటి వాటిల్లో మనం ఇలాంటి ప్రిజర్వేటివ్స్ అంటే బయట అమ్మేవాడు ఉంటాడు చూసారా, సో బయట ఫ్యాక్టరీస్లో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రిజర్వేటివ్స్ని యాంటీ ఆక్సిడెంట్స్ని యాడ్ చేసి ప్రిజర్వ్ చేసి అమ్మేస్తూ ఉంటారు. ఇప్పుడు బయట మనకి బ్రెడ్ దొరుకుతుందండి, ఎక్కడ బేకరీలో బ్రెడ్ టూ డేస్ 3 డేస్ అంతే. తర్వాత అది ఏమవుతుందంటే లోపల నుంచి మొత్తం ఫంగస్ అంతా ఫామ్ అయ్యి లోపల నుంచి అలా బ్లాక్ కలర్ కోటింగ్ కింద వచ్చేయడం మొదలవుతుంది. బికాజ్ ఆ కవర్ ప్యాకింగ్ అనేది ఇచ్చినప్పుడు వాడు జస్ట్ ఇలా ట్యాక్ చేస్తాడు, అందులో ఇంకా ఆక్సిజన్ ఉంది. బట్ వీడు ఫ్యాక్టరీ వాడు ఏం చేస్తాడు, ఇందులో కొన్ని ప్రిజర్వేటివ్స్ కలిపి దానికి ఎక్స్పైరీ డేట్ ఇస్తాడు. బయట నార్మల్గా 2 to 3 డేస్లో ఎక్స్పైర్ అయ్యేది వీడు ప్యాక్ చేసి స్పెషల్గా ప్యాక్ చేసి ఇచ్చినప్పుడు అదేమైపోతుంది, దగ్గర 10 to 12 డేస్ వరకు కూడా అది ప్రిజర్వ్ అయి ఉండిపోతుంది అనమాట. అంటే ఏంటి, అందులో ఏమి యాడ్ చేసాడు ప్రిజర్వేటివ్స్ అండ్ ఆల్సో లోపల ఉన్న ఆక్సిజన్ని మొత్తం ఫ్లష్ చేసేసాడు రైట్. అందుకే మనకు ఇంకో క్వశ్చన్ ఉంటుంది, చిప్స్ ఉంటాయి తెలుసు కదా మీకు. ఈ చిప్స్ నార్మల్గా తింటే క్రంచీగా మంచి టేస్టీగా ఉంటాయి రైట్. అండ్ బింగో ప్యాకెట్స్ కానీ ఇంకా రకరకాల ప్యాకెట్స్ ఉన్నాయి కదా, చిప్స్ ప్యాకెట్, ఇవన్నీ చూస్తే మీకు చాలా క్రంచీగా ఉంటాయి. అదే ఇంట్లో చేసుకున్నవి పొద్దున్న చేసినవి మధ్యాహ్నం తినండి ఏమైపోతాయి, పొద్దున్న కరకరలాడి సాయంత్రం అయ్యేటప్పటికి మెత్తబడిపోతాయి రైట్. అవి ఎందుకు మెత్తబడ్డాయి, ఈ చిప్స్ ఎందుకు మెత్తబడలేదు? దాట్స్ బికాజ్ ఆక్సిజన్ గ్యాస్. సో బయట ఉన్న ఫుడ్ వాటికి మనం ఆక్సిజన్ గ్యాస్ని మనం ఆపలేం, ఎందుకంటే డైరెక్ట్ వచ్చి తగిలేస్తూ ఉంటుంది. సో చిప్స్ ప్యాకెట్ అనేది స్పాయిల్ అయిపోతుంది. చిప్స్ ప్యాకెట్ లోపల ఏం చేస్తారంటే లోపల ఉన్న ఆక్సిజన్ లేని రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేయడం కోసం దే ఆర్ గోయింగ్ టు ఫ్లష్ దిస్ చిప్స్ ప్యాకెట్ విత్ నైట్రోజన్ గ్యాస్ రైట్. ఈ నైట్రోజన్ గ్యాస్ డజంట్ రియాక్ట్ విత్ ది ఫుడ్ పార్టికల్స్, రియాక్షన్ జరగదు కాబట్టి లోపల ఉన్న ఆక్సిజన్ లేని మొత్తం తీసేసాం కాబట్టి ర్యాన్సిడిటీ ప్రాసెస్ని మనం చాలా స్లో చేస్తాం రైట్. సో దాంతో చిప్స్ అనేవి కొద్ది రోజులు దగ్గర 30 days 40 days 50 days తర్వాత కూడా వాడు ఎక్స్పైరీ డేట్ దగ్గర చిప్స్ ప్యాకెట్కి 3 to 4 months ఇచ్చేస్తూ ఉంటాడు అప్రాక్సిమేట్లీ. సో బట్ ఇంట్లో మాత్రం ఒక రోజు కూడా పనిచేయవు, దగ్గర 3 to 4 hours ఉంటాయి, తర్వాత మెత్తబడిపోతాయి. సో వుడ్ మెటీరియల్స్ యొక్క లైఫ్ని పెంచడం కోసం మనం ఏం చేస్తాం, నైట్రోజన్ గ్యాస్తో ఫ్లష్ చేస్తాం చిప్స్ ప్యాకెట్లు అయితే, అండ్ మిగిలిన వాటికి ఇంకా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తూ ఉంటాం రైట్. ఇప్పుడు పచ్చళ్ళు ఉన్నాయి, పచ్చళ్ళలో ఏం చేస్తారు, మనం ఎక్కువగా నూనె వేస్తాం. పచ్చడి ఇప్పుడు ఆవకాయ కానీ అలాంటివి ఏమైనా కొత్తవి పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ లేయర్ కన్నా ఇంకా ఎక్కువ లేయర్ నూనె వేస్తారు. ఇంత లేయర్ నూనె వేసినప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ అనేది లోపలికి వెళ్ళని ట్రై చేస్తూ ఈ ఆయిల్కి తగిలి ఇంకా లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉండదు అన్నమాట. దీనికి తగిలి తిరిగి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. లోపలికి వెళ్తేనే కదా లోపల ఉన్న ఫ్యాట్ అండ్ ఆయిల్ పార్టికల్స్ తోటి రియాక్ట్ అయ్యి ర్యాన్సిడ్ అవ్వాలి, ఆక్సిడైజ్ అయ్యి మొత్తం ఫుడ్ స్పాయిల్ అవ్వాలి. ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా ఏం చేస్తున్నాం, మనం ఆయిల్ని యాడ్ చేస్తున్నాం ఎక్కువగా రైట్. సో ర్యాన్సిడిటీ తగ్గించడం కోసం మనం యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ప్రిజర్వేటివ్స్ అండ్ ఆల్సో ఇన్ చిప్స్ ప్యాకెట్స్ నైట్రోజన్ గ్యాస్ అనేది ఫిల్ చేస్తున్నారు రైట్. గుర్తుపెట్టుకోండి ర్యాన్సిడిటీ గురించి. అండ్ ఒక డూయూనో ఒకటి ఉంది, జాగ్రత్త చూద్దాం దాన్ని. డూయూనో ఏం చెప్తుందంటే అమ్మా, ఇప్పుడు శాంపిల్కి మనకు ఒక యాక్టివిటీ ఉందన్నమాట. సో ఆ యాక్టివిటీలో మనం ఏం చేసామంటే వాటర్ తీసుకుంటాం, వాటర్లో కాల్షియం ఆక్సైడ్ యాడ్ చేసాం. కాల్షియం ఆక్సైడ్ దట్ రియాక్టెడ్ విత్ వాటర్, మనకేమొస్తుంది, కాల్షియం హైడ్రాక్సైడ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు పేర్లు ఇంపార్టెంట్. కాల్షియం ఆక్సైడ్ ఉంది చూసారా, ఈ కాల్షియం ఆక్సైడ్ని మనం ఏమంటామంటే క్విక్ లైమ్ అంటాం. ఏ లైము, క్విక్ లైమ్. మరి ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ని ఏమంటామంటే స్లేక్డ్ లైమ్ అంటాం. పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 1 mark క్వశ్చన్స్ కదా, అడుగుతూ ఉంటాడు కాల్షియం ఆక్సైడ్ అని. అడిగితే ఇబ్బంది లేదు, రాయొచ్చు. అలా కాకుండా క్విక్ లైమ్ అని అడిగితే అక్కడ CaO అని మనకు ఐడియా ఉండాలి. కాల్షియం హైడ్రాక్సైడ్ అని అడిగితే ఇబ్బంది లేదు, స్లేక్డ్ లైమ్ అని అడిగితే అక్కడ CaOH ట్వైస్ అని చెప్పి మనకు గుర్తుండాలి రైట్. ఓకే, ఈ ఫార్మేషన్లో ఫామ్ అయింది చూసారా, దీన్ని మనం సున్నపు నీరు అంటాం రైట్. కాల్షియం ఆక్సైడ్ అంటే సున్నంలో వాటర్ కలిపితే ఏమవుతుంది, సున్నపు నీరు వస్తుంది. ఈ సున్నపు నీరుని తీసుకెళ్ళి ఏం చేస్తాం, మనం గోడలకి వేస్తాం. ఇప్పుడు గోడలకి వేసిన తర్వాత వైట్ వాషింగ్ అంటాం కదా అన్నీ. ఆ వైట్ వాషింగ్ చేసిన తర్వాత ఏం చేస్తుందంటే ఇది చుట్టూరు మనం వేసిన వెంటనే కొద్దిసేపటికి మన ఎయిర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ దీంతో రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏమవుతుంది,
ఎయిర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ దీంతో రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఏమవుతుందంటే కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవుతుందన్నమాట. అండ్ వాటర్, అందులో ఉన్న వాటర్ మీరు ఏదో కలిపారో అది వాటర్ కాస్త వాటర్ వేపర్ కింద ఎవాపరేట్ అయిపోతుంది. బట్ కాల్షియం కార్బోనేట్ ఫామ్ అయ్యి వాటర్ వేపర్ కింద ఎవాపరేట్ అయిపోతుంది. ఈ కాల్షియం కార్బోనేట్ ఉండడం వల్లే మనకి గోడలకి షైనీ లుక్ అనేది వస్తుంది. సున్నం వేసిన తర్వాత చూడండి, కొద్దిసేపటి తర్వాత మొత్తం షైనీ వైట్ కలర్ వచ్చేస్తుంది. అంటే గోడల మీద ఏమున్నట్టు CaCO3, రైట్, కాల్షియం కార్బోనేట్. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే పాలరాయి లేకపోతే నామశుద్ధ అంటారు కదా. సో వీటన్నిటి యొక్క కెమికల్ ఫార్ములా అడిగినా సరే, మార్బుల్ యొక్క కెమికల్ ఫార్ములా అని అడిగినా సరే CaCO3 రాయాలి, కాల్షియం కార్బోనేట్, రైట్. సో నెక్స్ట్ మనం యాక్టివిటీలు అన్నీ చెప్పుకుందాం 1 by 1. సో ఇక్కడతో ఇంపార్టెంట్ కంటెంట్ అంతా అయిపోయింది, ఇంకా యాక్టివిటీలు మిగిలాయి అంతే. ఓకే.